శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు, అదేవిధంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారు, చెన్ని రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి కాకుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, సర్పంచి కేసులు గారికి, పెద్దలు మాజీ సర్పంచి విశ్వయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి, నాయకుడు శివాకి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి, మాజీ సర్పంచి రమణయ్య గారికి, ఇంకా పెద్దలందరూ వేణు అందరికి కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మర్చిపోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా కాకుపల్లి గ్రామంలో ఒక అద్భుతమైన స్వాగతాన్ని పలికినందుకు, అదేవిధంగా గత 37 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18వ గ్రామం 21, 22 కొట్టేపాడులో జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా 3వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు సేదరెడ్డి గారు పోటీ చేసినప్పుడు కొంత మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, ఎలక్షన్స్కి ముందు 2 నెలల ముందు ఏమేమి మాట్లాడినారో, ఎలా మాట్లాడినారో, ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు, చాలా ఊహలు, రాత్రులు పొగులు తేడా లేకుండా కళలు కన్న విషయం మీకు అందరికీ తెలిసింది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవాలు తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారో, ఎవరు మన కుటుంబ సభ్యుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిద్ది దిగి 2-3 గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం, శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం తేడా లేకుండా ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమం కోరుకునే వ్యక్తి సేదరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మదంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో 35,000 భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అందుకే ఎన్నికలు జరిగి 7 నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా, ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, వాళ్ళ కుటుంబీకుడికి వ్యక్తిని సేదరెడ్డిని 35,000తో గెలిపించారు. ఇంకా బాధ్యత పెరిగింది. నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీసుకి అన్ని గ్రామాల నుంచి 18 గ్రామాల నుంచి 26 డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా, వారి సమస్యలు తెలుసుకోవాలా. ఎన్నో సమస్యలు ఆఫీసుకు వచ్చినప్పుడు తీరుస్తున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న సమస్యలు, కరెంటు సమస్య అయినా, సాగునీరైనా, తాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, పంటకాలం అయినా, పింఛన్ కార్డు అయినా, రేషన్ అయినా, ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్లో చేయగలిగినవేవి, చేయలేనివేవి, నెలలు అయ్యాయి, రోజులు అయ్యాయి, 6 నెలలు, సంవత్సరం, కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నావు కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాల లక్ష్యంతోనే ఈరోజు గడప గడపకి కోటమిరెడ్డి గిరిజరెడ్డి కార్యక్రమం తీసుకున్నాం. ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు
ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు, కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు.